విశాఖపట్నం జిల్లా గాజువాకలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ నెల 8న జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పనులను స్థానికులు అడ్డుకున్నారు. సభా ప్రాంగణంలోని సామాగ్రి బారికేడ్లను గ్రామస్తులు పారేశారు. ఇప్పటికే గంగవరం కాలుష్యంతో అవస్థలు పడుతుంటే మరో గుదిబండ మోపుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి కార్పొరేట్ ఎమ్మెల్యేలు స్పందించాలి. అమూజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు, అమూజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు, ప్రజల ప్రాణాలే ముద్దు. అమూజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు, ఊరి మధ్యలో సిమెంట్ ఫ్యాక్టరీ. మేము స్టీల్ ప్లాంట్ పాతూరులో ఉండేవారు. మేమందరం కూడా స్టీల్ ప్లాంట్ వస్తుంది, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మీరందరూ కూడా ఫ్యామిలీలతో సుఖంగా ఉంటారు అనేటప్పటికీ మా పెద్దలు వాళ్ళకి ఎటువంటి అనుభవం కానీ ఏమవుతుందో స్టీల్ ప్లాంట్ వస్తే అనే ఒక ఆశ కానీ వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితిలో మా తాతలు తండ్రులందరూ కూడా ఈ పెదగంటాడికి లక్షల ఎకరాలు ఇచ్చి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత ఇదంతా కూడా మీకు ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పారు గవర్నమెంట్. అలాగే మాకు 6 నెంబర్లకి ఇంకా 8,000 మంది ఉద్యోగాలు రావాల్సింది. ఈ క్రమంలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే బాగోలేదు. మామూలు మెడిసిన్సే స్టీల్ ప్లాంట్ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఉన్న మన గంగవరం పోర్టు ఎంత దారుణంగా ఉన్నదంటే మేము ఇంట్లో నుంచి బయటకు వస్తే మొత్తం బుగ్గే, కాలు నిండా బుగ్గే. ఆ తీసేటప్పటికి రమ్మారమ్మ కేజీ 2 కేజీలు ఇంట్లోకి వస్తుందంటే ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉన్నదో మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. ఇప్పటికే ఇంత ఇబ్బందులు పడుతున్నాయి, ఇన్ని జబ్బులు వస్తున్నాయి. మన సోదరులు చెప్పినట్టు హార్ట్ అటాక్లో చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మేము ఇబ్బందులు పడుతుంటే ఈ అంబుజా సిమెంట్ని తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ వారు ఈ ఊరు మధ్యలో ఇక్కడ ప్రజాసేకరణ అభిప్రాయం కోసం ఒక స్టేజీ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థానిక ప్రజలు అలాగే మహిళలు అందరూ కలిసి మేము అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రజాసేకరణ జరగకూడదు, ఇక్కడ అంబానీ సిమెంట్ అనేది ఏదైతే ఉందో అంబుజా సిమెంట్ అనేది పెట్టకూడదు అనేసి ఈరోజు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆపడం జరిగింది. ఇదేదో ములిగి నక్క మీద తాడిపని పడినట్టు గంగవరం పోర్టు జీరో పోలీసు అనే ప్రభుత్వాలు ఈరోజు ఆ గంగవరం పోర్టు పోలీసు ఎంత వస్తుందో మనం చూస్తున్నాం. ఈరోజు ఆ గంగవరం పోర్టులో ఆ రోజు కంటి తుడుపు కోసం కొంతమందికి ఉపాధి ఇచ్చి ఈరోజు కొంతమంది కార్మికులు అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఈరోజు అదే స్టీల్ ప్లాంట్లో భూములు ఇచ్చిన 16,500 మందికి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు కూడా అన్నమో రామచంద్ర అనే స్టీల్ ప్లాంట్ మీద బాధపడుతున్నాం. ఇప్పటికే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్మికులు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడున్న స్థానికులకి ఎవరికి ఉపాధి ఉండే పరిస్థితి లేదు. అది పక్కన పెడితే ఈరోజు 97, 98, 99 101 సర్వేలో పెదగంటాడు ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీ అనేది పెట్టడానికి 1000 కోట్లతో ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. దీని అనుమతులు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే గ్యారంటీగా అవసరం అయితే గంగవరంలో 2006లో ఏదైతే కాల్పులు జరిగాయో చోటుపిల్ల